హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు శివ భక్త యాత్రి సేవ వాళ్ళు సేవ చేస్తారు. ఎలా సేవ చేస్తారో చూద్దాం రండి. బిఎన్ రాజు, ఆసియా ట్రస్ట్ ప్రెసిడెంట్, అవధూత నాదానంద గారి శిష్యుడిని. గత 14 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము క్యాంప్ నడుపుతున్నాము. ఇక్కడ గురువుగారు ఆదేశంలో మేము ఈ శివరాత్రికి శ్రీశైలంకి ఉగాది ముందర నడిచే శివయాత్రులకి వాళ్ళకి కొన్ని సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా మా సేవ ఏంటంటే వాళ్ళకి నడుచుకుంటూ వస్తుంటారు కాబట్టి గురువుగారు తయారు చేసిన ఆయిల్ తోటి వాళ్ళ కాళ్ళకి అవన్నీ మ్యాసాజ్ చేస్తామండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు రాగానే కాళ్ళు కడిగి వాళ్ళకి మా గ్రూప్ అంతా వెల్ ట్రైన్డ్ వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఆయిల్ రాసి నొప్పి తగ్గేంత వరకు మసాజ్ చేస్తారు. సో దానికి వాళ్ళకి బాగా రిలీఫ్ ఇస్తుంది. కొన్ని 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి కాళ్ళు మసాజ్ చేసేసరికి వాళ్ళకి ఆ పెయిన్ తగ్గి ఇక్కడ నుంచి ఫర్దర్గా శ్రీశైలం వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం సులువుగా అవుతుంది. సో ఈ క్యాంపు ఈ మసాజే కాకుండా మగవాళ్ళకి విడిగా ఆడవాళ్ళకి విడిగా క్యాంప్ పెట్టాము. మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. అట్లానే సర్జికల్ వింగ్ కూడా ఉంది, బోన్స్ క్లీనింగ్. వీళ్ళు నడిచి వాళ్ళ కాళ్ళకి దెబ్బలు తాకడము, బొబ్బలు ఎక్కడం ఇవన్నీ అయితే వాళ్ళని క్లీన్ చేసి దానికి కట్టుకట్టి దానికి మందులు ఇచ్చే కూడా డాక్టర్లు 14 మంది డాక్టర్లు ఉంటారు మా దగ్గర. 24/7 పొద్దున రాత్రి ఎప్పుడు ఏ కాలంలో ఏ టైంలో వచ్చినా కానీ అది క్లీన్ చేసి కట్టి మళ్ళీ వాళ్ళకి నొప్పులు లేకుండా జ్వరం ఉంటే జ్వరానికి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని దాని తర్వాత భోజనం పెట్టి పంపిస్తాం. అట్లనే కొంతమంది ఇంగ్లీష్ మందులు వేసుకోరు, వాళ్ళకి హోమియోపతి మందులు కూడా విడిగా పెట్టి హోమియోపతి డాక్టర్లు 2 ఉంటారు. వాళ్ళు హోమియోపతి మందులు కూడా ఇస్తారు. సో అదంతా అయిన తర్వాత భోజనం పెట్టి పంపిస్తారు. సో ఇది 14/7. కొంతమంది అయితే గుల్బర్గా, బెల్గాం అక్కడి నుంచి కూడా ముందరే మేము ఇస్తాం. మేము ఇంతమంది వస్తున్నాం, ప్రతి ఇయరు మా దగ్గరకు వచ్చి ఆగుతారు. అట్లనే బెల్గాము, బీదరు, రాయచూరు అక్కడి నుంచి ముందరగానే మాకు ఫోన్ చేస్తారు, మేము ఇంతమంది వస్తున్నామండి, ఈ టైంకి వస్తామని. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి మెడిసిన్స్ ఉంటే మెడిసిన్స్ ఇచ్చి కూడా చేస్తామండి. ఇది మా గురువుగారు అవధూత నారాయణ గారు 14 ఏళ్ళ నుంచి మాకు చేపిస్తున్నారు. ఇది 14th సక్సెస్ఫుల్ ఇయర్ వి ఆర్ డూయింగ్. ఉగాది పండగకి శ్రీశైలం చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళకు పాదాలవన్నీ నొప్పులు పుట్టినట్లయితాయి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఆయిల్ మసాజ్ చేసి భోజనం పెట్టి పంపిస్తారు. ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు మాత్రం చేస్తారు. చూడండి, ఇక్కడ ఎంతోమంది సేవ చేయడానికని వచ్చారు. పావగడ నుంచి వచ్చాను. ఇక్కడ సేవ చేసేదానికి గురూజీ దగ్గరికి నుంచి ఇక్కడికి వస్తాను. అందరికీ సేవ చేయడానికి ఇలా మసాజ్ చేసుకుంటూ శ్రీశైలం వెళ్ళే కర్ణాటక, మళ్ళీ మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్ భక్తులందరికీ ఇక్కడ ఫుడ్, మసాజు, ట్యాబ్లెట్స్ అన్నీ ఏర్పాటు చేశారు గురూజీకి మా అందరి తరఫున కృతజ్ఞతలు. నా పేరు విష్ణు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి మసాజ్ చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు జనరల్లీ, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ వాట్ కమ్స్ విత్ యూ ఈజ్ యువర్ సేవ. మీరు ఏమేమి సేవ చేశారో అదే మీతో పాటు వస్తుంది. సో మనము యంగ్గా ఉన్నప్పుడు ఎంత సేవ చేసుకోవాలో అంత చేసుకోగలం. అదే ముసలోళ్ళు అయిన తర్వాత మనకి సేవ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత సేవ చేయాలో అంత సేవ చేసుకుని మనము వీళ్ళకి హ్యాపీ ఉంటారు, మనం హ్యాపీ, అంతే. ఎంత బాగా సేవ చేస్తున్నాడో చూడండి. ఆయిల్ మసాజ్ ఎలా చేస్తున్నాడో చూడండి. సేవ చేయడం కోసం కేరళ నుంచి వచ్చాడు. केरला से इधर फर्स्ट टाइम पार्टिसिपेट करता है बॉडी सेवा में. सो बिकॉज ऑफ 2 great ladies, one अवधूत नागानंदा एंड ब्रह्मर्षि मोहन. मैं सबरीमला में पाद सेवा कर रहा है, मगर इधर फर्स्ट टाइम आ रहा है. बाय द ग्रेस ऑफ ग्रेट योगी अवधूत नागानंदा. జయమా అండి, నేను సునీతని. ఆశ్రమంలో మీకు 10 years నుంచి ఎక్స్పీరియన్స్.
ఇయర్లీ వన్స్ ఉగాది సేవ పెడతారు. ఉగాది సేవలో ఎక్కడా లేని ఆయిల్ మసాజ్, అంతటా ఫుడ్ అన్నీ పెడతారు. కాబట్టి ఆయిల్ మసాజ్, వూడ్ క్లీనింగ్స్, మెడిసిన్స్ ఇవన్నీ ఓన్లీ ఆశ్రయ ట్రస్ట్లోనే ఉంటాయి. ఇక్కడ పెంపత్తూరు ఇది జిల్లాలోని మండలం దగ్గర ఈ ఆశ్రయ ట్రస్ట్ వాళ్ళు పెడతారు ఇక్కడ. అందుకని ఈ 5 రోజులు పెడతారండి. ఈ 5 రోజులు సేవకు అందరూ వచ్చి అందరము సేవ చేస్తారు. అది ఈ అవకాశం ఇచ్చింది మాకు. బాటిల్స్ మర్చిపోవద్దు. Jai Ma, I am Vedika. I came from MP and for giving this seva. Every year Guruji organizes this camp and this camp this medicine distribution is also takes place and massage and this dressing. అదే మళ్ళీ అలా అట్లేం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదు ఏం సార్? డిస్పెన్సరీ కలుద్దాం. శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు ఏవైనా మెడిసిన్స్ కావాలంటే కూడా ఇక్కడ ఇస్తారు. శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళడానికి చాలామంది భక్తులు షోలాపూర్ నుంచి, బీజాపూర్ నుంచి, రాయచూర్ నుంచి, బీదర్ నుంచి ఇలా వస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ సేవ, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకందరికీ వీళ్ళు సేవ చేస్తారు. చూడండి ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారో శ్రీశైలానికి. ఇలా శ్రీశైలం ఎందుకు నడుచుకుంటూ వెళ్తారు అంటే ఇలా నడుచుకుంటూ శ్రీశైలం వెళ్తే వాళ్ళకు మంచి జరుగుతుందని ఒక నమ్మకము. పిల్లలు, పెద్దలు ఇలా అందరూ నడుచుకుంటూ వెళ్తారు. మీలో ఎవరైనా ఇలా శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళారా? ఈయన చూడండి కాళ్ళకి ఇలా కట్టెలు కట్టుకొని శ్రీశైలం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.